హాయ్ ఫ్రెండ్స్, భారతీయ సాంస్కృతిక వారసత్వానికి గొప్ప ప్రతీక, ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం అదే మహాకుంభమేళ. ఈ కుంభమేళా వెనక దాగి ఉన్న చరిత్ర విశ్వ ప్రసిద్ధి చెందింది. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం. వెల్కమ్ టు అన్నోన్ ఫ్యాక్ట్స్. నేను మీ జీకే. మహాకుంభమేళ చరిత్రను మన పురాణాల నుండి ప్రారంభించవచ్చు. సముద్రమథనం కథ గుర్తుందా? మన పురాణాల ప్రకారం దేవతలు దానవులు అమృతాన్ని పొందడానికి సముద్రాన్ని మథించడం ప్రారంభించారు. అయితే సముద్రం నుండి ముందుగా ఆలాహలం పుట్టింది. దాన్ని శివుడు స్వీకరించాడు. తర్వాత సాగర మథనం నుండి ఎన్నో వస్తువులు, తెల్లని గుర్రాలు, ఆవులు, అప్సరసలు పుట్టుకు వచ్చారు. చివరగా అమృత కలశం పుట్టుకు వచ్చింది. ఆ అమృత కలశం కోసం దేవదానవుల మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఆ అమృత కలశం కోసం 12 ఏళ్ల పాటు సాగిన యుద్ధ సమయంలో 4 ప్రదేశాల్లో అమృత బిందువులు పడినట్లు చెబుతారు. అయ్యే ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్. ఇవే కుంభమేళా ప్రదేశాలుగా పురాణాలు చెబుతున్నాయి. ప్రజలు ఈ మహాకుంభమేళాలో స్నానం చేయడం ద్వారా పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఇది కేవలం ఒక మతపరమైన సంఘటన కాదు. మహాకుంభమేళా గిన్నెస్ రికార్డులో కూడా చోటు సంపాదించింది. 2013లో అలహాబాద్ మహాకుంభమేళాలో దాదాపు 12 కోట్ల మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. ఇది మానవ చరిత్రలోనే అతిపెద్ద గుంపుగా గుర్తింపు పొందింది. ఇప్పుడు కుంభమేళా గురించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం. చరిత్ర ప్రకారం కుంభమేళా 1300 సంవత్సరాల క్రితం ప్రారంభమైనట్టు తెలుస్తుంది. 8th సెంచరీలో ఆదిగురు శంకరాచార్యుల వారు ఈ ఈవెంట్ కి కుంభమేళా అని నామకరణం చేశారు. ఇంత ముందు దాకా కుంభమేళా జరిగేది గాని ఒక స్పెసిఫిక్ టైం అంటూ ఉండేది కాదు. అప్పట్లో మాఘమాసంలో ఒక మహామేళా జరిగేది. మాఘమేళా అనేవారు. ఇది త్రివేణి సంగమం వద్ద జరిగేది. ఇన్స్పిరేషన్ గా తీసుకుని అప్పటిదాకా నార్మల్ గా జరిగే మేళాకి కుంభమేళా అనే నామకరణం చేయడం జరిగింది. కుంభం అంటే కుండ అని అర్థం. మేళా అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. ఈ కుంభమేళాలో నాగ సాధువులు, ఘోరాలు, కారా సాధువులు వంటి వారు ఎక్కువగా కనబడతారు. ఇది మన సాంస్కృతిక సమ్మేళనం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.